బాపు బొమ్మ అన్న, బాపు సినిమా అన్న ఆసక్తి చూపించని తెలుగువారు అరుదు. నవరసాలు ఆయన బొమ్మల్లోనే కాదు సినిమాల్లో కూడా కనిపిస్తాయి. తెలుగుతరం బాపు సినిమాల్లో ఉట్టిపడుతుంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ల గురించి. హీరోయిన్ ను బాపు చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేదు అంటే అతిశయోక్తి కాదు. చక్కని చీర కట్టుతూ వాలు చెడుతూ ఆకట్టుకునే భావాలతో ప్రేక్షకుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది బాపు హీరోయిన్. ఆయన హీరోయిన్లు కేవలం అందగత్తెలే కాదు, గడుసైన వారు, తెలివైన వాళ్ళు కూడా. బాపు సినిమా అనగానే హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకులు ఎదురు చూసేవారు. అందుకే ఆయన సినిమాలో నటించడానికి పరిశ్రమలోని ప్రతి హీరోయిన్ తహతహలాడేది. తూర్పు వెళ్లే రైలు చిత్రంతో బాపు పరిచయం చేసిన హీరోయిన్ జ్యోతి గారు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1963 ఫిబ్రవరి 2న ఆమె పుట్టారు. ఆమె అక్క ధనశ్రీ అప్పటికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా కొనసాగుతున్నారు. అందుకే ఆమెకు తోడుగా ఉండడం కోసం 4 ఏళ్ల జ్యోతిని తీసుకుని మద్రాసుకు చేరారు ఆమె తల్లిదండ్రులు. అక్క వెనుక అప్పుడప్పుడు షూటింగ్ కి వెళ్లేది చిన్నారి జ్యోతి. కాకపోతే ఆర్టిస్ట్ గా ఎదగడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి అక్క పడుతున్న ఇబ్బందులను చూసి జ్యోతికి హీరోని కావాలన్న కోరిక కలగలేదు. చక్కగా చదువుకుని ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఆమె. 10th క్లాస్ పూర్తి చేసి కాలేజీలోకి చేరి డిగ్రీ పూర్తి చేయాలని కలలకంటున్న ఆమెకు దర్శకుడు బాపు నుంచి కబురు వచ్చింది. భారతీ రాజా తమిళంలో రూపొందించిన కిజక్కి పోగం రైల్ చిత్రాన్ని తెలుగులో బాపు దర్శకత్వంలో తీయాలని నిర్మాత పేర్లరాజు నిర్ణయించారు. తమిళ సినిమాలో సుధాకర్, రాధిక జంటగా నటించారు. తెలుగులో కొత్త హీరోయిన్ కు పరిచయం చేయాలని బాపు అనుకున్నారు. ఒకరోజు అక్క ధనశ్రీతో వచ్చిన జ్యోతిని చూసి ఆఫీస్ కు కబురు చేశారు. జ్యోతి స్టిల్స్ చూసి ఛాయాగ్రాహకుడు విశాల్ ఆర్య ఓకే చేశారు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్న జ్యోతి అయోమయంలో పడ్డారు. చదువు కావాలా, సినిమాలో నటించాలా అని. అక్క, తల్లిదండ్రులు నటించమని చెప్పడంతో తూర్పు వెళ్లే రైలు ఎక్కారు జ్యోతి. సినిమాలో తొలి షాట్ ఆమె మీద చిత్రీకరించారు బాపు. చిలక పంజరం పట్టుకుని ఊర్లోకి వచ్చే షాట్ అది. మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జ్యోతి అక్క ధనశ్రీ అక్కగానే నటించారు. 1979 ఆగస్టు 24న తూర్పు వెళ్లే రైలు చిత్రం విడుదలైంది. తొలి సినిమా విడుదలయ్యాక జ్యోతికి నటన అంటే ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత దశ తిరిగింది, సుబ్బారాయుడు, సుబ్బలక్ష్మి చిత్రాల్లో నటించారు జ్యోతి. 3 చిత్రాలు నటించిన తర్వాత ఓ రోజు మళ్లీ దర్శకుడు బాపు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అమ్మాయి, నిన్ను ఓసారి చూడాలని ఉంది, తెల్ల చీర కట్టుకుని రా అని కబురు చేశారు బాపు. ఆయన వంశవృక్షం తీసే సన్నాహాల్లో ఉన్నారు. అందులో వీడో సరస్వతి పాత్రకు జ్యోతిని అనుకున్నారు. అందుకే తెల్లచీర కట్టుకుని రమ్మన్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు నటించారు జ్యోతి. శంకరాభరణం చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట జ్యోతిని అనుకున్నారు. కానీ కూచిపూడి నృత్యం ఆమెకు రాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యి రాజ్యలక్ష్మికి వరించింది. అందుకే ఆ తర్వాత పట్టుబట్టి ఓ ఏడాది కృషి చేసి నృత్యం నేర్చుకున్నారు జ్యోతి. రాహువు కేతువు, పల్లె నవ్వింది, ఎంతగాటు ప్రేమయో, సినిమా పిచ్చోడు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా, మలో మలుపు, ఇకనైనా మారండి, పెళ్లిడి పిల్లలు, వీరభద్రుడు తదితర చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా జ్యోతి నటించారు. తెలుగులో వంశవృక్షం, మలయాళంలో అస్తం, తమిళంలో రైల పైనింగల్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. నటిగా బిజీగా ఉన్న తరుణంలో ఇది కాదు ముగింపు చిత్ర నిర్మాత అన్నపరెడ్డి కృష్ణకుమార్తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. 1984 నాటి మాట. తనకు పెళ్లి కాలేదని, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్న వార్తలను అప్పట్లో ఆమె ఖండించారు. అప్పుడే ప్రేమ పెళ్లి అంటే కెరీర్ దెబ్బతింటుందని ఆమె భయం. చివరికి అలా ప్రకటించిన 4 నెలలకే కృష్ణకుమార్, జ్యోతిల వివాహం జరగటం కొసమెరుపు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు జ్యోతి. తన భర్త నిర్మించిన కథ అడ్డం తిరిగింది చిత్రానికి సమర్పకురాలుగా వ్యవహరించారు. పాప పుట్టిన తర్వాత మళ్లీ చిత్రరంగ ప్రవేశం చేసి అగ్నిపుత్రుడు తదితర చిత్రాల్లో నటించారు జ్యోతి. బాలకృష్ణ, అశోక చక్రవర్తి, ధర్మక్షేత్రం, సుమన్ రక్త కన్నీరు, వెంకటేష్, సూర్య ఐపీఎస్, నాగార్జున కిల్లర్, నిర్ణయం చిత్రాలతో పాటు కృష్ణంరాజు కలిసి నటించిన ఇంద్రభవనం చిత్రంలో కూడా నటించారు జ్యోతి. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం పోలీస్ బ్రదర్స్. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. 1979లో మొదలైన జ్యోతి నట జీవితం 2003తో ముగిసింది. అప్పటికే భర్తతో విభేదాలు రావటం, విడిపోవడం జరిగాయి. క్యాన్సర్ వ్యాధి సోకడంతో జ్యోతి చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. మగదిక్కు లేక ఉన్న ఒక్కగానొక్క కూతురుతో చివరి రోజులు గడిపారు జ్యోతి. 2007 మే 18న కూతుర్ని ఒంటరిగా వదిలేసి తన 44వ ఏట పై లోకాలకు పయనమై వెళ్లిపోయారు జ్యోతి. ఏది ఏమైనా మరి ఆమె నటన
మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.